తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కల ఫలించింది. సీతారామ ప్రాజెక్టు మరో సక్సెస్ సాధించింది. సీతారామలో 2 పంప్ హౌస్ల ట్రయల్ రన్ విజయవంతమయ్యాయి. ములకలపల్లి మండలం పుసుగూడెం పంపు హౌస్ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో గోదావరి జలాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలోని ఆయకట్టుకు చేరుకున్నాయి. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కల ఫలించింది. సీతారామ ప్రాజెక్టు మరో సక్సెస్ సాధించింది. సీతారామలో 2 పంప్ హౌస్ల ట్రయల్ రన్ విజయవంతమయ్యాయి. ములకలపల్లి మండలం పుసుగూడెం పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో గోదావరి జలాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలోని ఆయకట్టుకు చేరుకున్నాయి. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కల ఫలించింది. సీతారామ ప్రాజెక్టు మరో సక్సెస్ సాధించింది. సీతారామలో 2 పంప్ హౌస్ల ట్రయల్ రన్ విజయవంతమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సామాన్ అడిగి తెలుసుకుందాం. సాంబా, చెప్పండి. శోభన్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి అపర భగీరథ ప్రయత్నం ఇప్పుడు ఫలాలు అందిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే కృష్ణా గోదావరి డెల్టాలను అనుసంధానం చేసేటువంటి ప్రాజెక్టుగా ఇది ఉంటుంది. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి దగ్గర లిఫ్ట్ చేసేటువంటి గోదావరి నీటిని తీసుకొచ్చి పాలేరు నియోజకవర్గం ఎట్లా సాగర్ నుంచి వస్తున్నటువంటి ఎడమ కాలువ కింద సాగవుతున్నటువంటి సాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయినటువంటి పాలేరులో నీటిని లిఫ్ట్ చేసి పోసి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 3 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలనేటువంటి ఒక సంకల్పంతో నాటి సీఎం తెలంగాణ సాధకులు కేసీఆర్ చేసేటువంటి అపర భగీరథ ప్రయత్నం ఫలించింది. ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి మొదటి పంప్ హౌస్ ట్రయల్ రన్ కొద్ది రోజుల క్రితమే సక్సెస్ అయింది. దాని తర్వాత ఇప్పుడు 2వ పంప్ హౌస్ ములకలపల్లి మండలం పూసుగూడెం దగ్గర ఉన్నటువంటి 2వ పంప్ హౌస్ ను అధికారులు సక్సెస్ఫుల్ గా ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో గోదావరి జలాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ సీతారామ కాలంలోకి ప్రవహిస్తున్నాయి. ఇక ఈ పక్కనే ఇదే ములకలపల్లి మండలంలో ఉన్నటువంటి కమలాపురం దగ్గర మరో పంప్ హౌస్ ను కూడా ఈ వారంలోనే పరిశీలించి దాన్ని కూడా ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే ఈ పథకానికి శంకుస్థాపన చేసి వడివడిగా పనులు పూర్తి చేసి మొత్తం పంప్ హౌస్ల నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్ లో 3 పంప్ హౌస్లు ఉంటాయి. ఈ 3వ పంప్ హౌస్ కమలాపురం దగ్గర ఉంటుంది. ఆ పైన మిగతా ఒక 2-3 పంప్ హౌజులు చిన్నవి కడతారు. అందులో 3 మాత్రం చాలా ఇంపార్టెంట్. అవి 3 కూడా కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాలువలు కూడా దాదాపు 70% ఇప్పటికే కాలువలను కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని అనుకూలిస్తే కనుక ఈ వారం 10 రోజుల్లోనే గోదావరి జలాలను వైరా లింక్ అంటే ఏన్కూర్ దగ్గర నుంచి ఒక లింక్ కెనాల్ ని కొత్తగా వచ్చినట్టు ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ లింక్ కెనాల్ కనుక సక్సెస్ అయిపోతే ఈ గోదావరి నీటిని ఏదైతే గొందుగూడెం పంప్ హౌస్, తర్వాత పూసుగూడెం పంప్ హౌస్, తర్వాత కమలాపురం పంప్ హౌస్, ఈ 3 పంప్ హౌస్ల ద్వారా లిఫ్ట్ చేసి వైరా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏదైతే పాలేరు తర్వాత వచ్చేటువంటి కృష్ణానది ఎడమ కాలువ మీద ఉన్నటువంటి వైరా రిజర్వాయర్ లో నీటిని తీసుకొచ్చి గోదావరి నీటిని తరలించి అక్కడ నుంచి వైరా సత్తుపల్లికి సంబంధించినటువంటి 2 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి నీళ్లను ఈ వానాకాలం సీజన్ లోనే ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది సక్సెస్ అయితే కనుక 2 పంటలకు సస్యశ్యామలమైనటువంటి ఆస్కారం ఉంటుంది. దాదాపు 3 లక్షల పైచిలకు ఎకరాలకు సంబంధించినటువంటి పంట సాగేటువంటి ఆస్కారం ఉంటుంది ఒక్క ఖమ్మం జిల్లాలోనే. మొత్తంగా ఈ ప్రాజెక్టు దాదాపు 7 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ఖమ్మం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అట్లాగే పార్ట్ ఆఫ్ సూర్యాపేట జిల్లా, తర్వాత మహబూబాద్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 1,00,000 ఎకరాలకు అంటే దాదాపు 10 లక్షల ఎకరాలకు పైచిలకు పరోక్షంగా కూడా నీరు అందించేటువంటి ఒక అపర భగీరథ యత్నం సీతారామ ప్రాజెక్ట్ అన్నది. పంప్ హౌస్ల నిర్మాణం
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తి అయిపోయింది. ఆ రోజే డ్రై రన్ కూడా నిర్వహించారు. అయితే వాటర్ ట్రయల్ రన్ నిర్వహించడం మాత్రం ఆగిపోయింది. తర్వాత ఇప్పుడు ఈ 2 పంప్ హౌస్ల ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత గోదావరి జలాలు ఇప్పుడు ములకలపల్లి మండలాన్ని దాటి వచ్చాయి. ఇంకొక పంప్ హౌస్ లిఫ్ట్ చేస్తే కనుక గోదావరి జలాలు వచ్చి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం సాగర్ ఎడమ కాలువ కింద ఉన్నటువంటి పంట పొలాలను సాగు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. మనం చూసాం గత 2 నెలలుగా సాగర్ ఎండిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా దిగాలు పడినటువంటి పరిస్థితి ఉంది. ఇదే కనుక కేసీఆర్ చేపట్టినటువంటి ఈ సీతారామ సక్సెస్ అయితే సాగర్ జలాలు రాకపోయినప్పటికీ, సాగర్ లో పూర్తిగా అడుగంటిపోయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏదైతే భద్రాచలం దగ్గర నిన్న మొన్న మనం 15-20 రోజులుగా చూస్తున్న వరద నీరు ఎంత వృధాగా పోతుందో ఆ నీటిని అశోకపురం నుంచి లిఫ్ట్ చేసి కనుక పాలేరులో పోస్తే నిండు కుండలాగా ఎప్పుడు పాలేరు జలాశయం ఉంటుంది. వస్తే కృష్ణా జలాలు వాడతారు, లేదంటే గోదావరి జలాన్ని లిఫ్ట్ చేసి పాలేరు నుంచి వైరా మీదుగా సత్తుపల్లి చివరి వరకు, అశ్వరపేట వరకు, అంటే తెలంగాణ సరిహద్దు వరకు గోదావరి జలాలను పారించుకునేటువంటి ఒక బృహత్కరమైనటువంటి లక్ష్యం. దాదాపు 10 లక్షల ఎకరాలకు, నేరుగా 7 లక్షల ఎకరాలు అయితే పరోక్షంగా మరొక 3 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు అందించేటువంటి ఒక భగీరథ ప్రయత్నం దాదాపు సక్సెస్ అయిపోయింది. మరొక అడుగు దూరంలో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ ఉంది. ఈ అడుగు దూరం కూడా పూర్తి అయితే గనక నేరుగా రైతుల పొలాలకు గోదావరి జలాలు తరలి వెళ్ళడం అనేది కూడా ఈ వారం 10 రోజుల్లో జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. శోభన్, మొత్తంగా సీతారామ సక్సెస్ ట్రయల్ రన్ జరుగుతుంది. ఒక కమలాపురం పంప్ హౌస్ కూడా ట్రయల్ రన్ విజయవంతం అయితే కనుక నీళ్లు నేరుగా వైరా రిజర్వాయర్కి వచ్చేటువంటి ఆస్కారం కలుగుతుంది. శోభన్. రైట్ సమ్మ, థ్యాంక్ యూ.